ఒక అతను వచ్చి నువ్వు సపోర్ట్ అందరి దగ్గర సపోర్ట్ తీసుకున్నావు కానీ సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారా? అన్న తర్వాత ఎవరైనా నీకు తనుజ దగ్గరికి వెళ్ళి బర్నీ గారిని సపోర్ట్ అడుగు అంటారా? ఆల్రెడీ నువ్వు ఏదైతే సపోర్ట్ కోసం బయట నెగిటివ్ అవుతున్నావో అదే విషయం నువ్వు తనుజ దగ్గర కూర్చొని తనుజ వెళ్ళు బర్నీ గారిని సపోర్ట్ అడుగు, వెళ్ళు బర్నీ గారిని సపోర్ట్ అడుగు అంటారా? అంటానే ఉన్నాడా? ఇప్పుడు చూడండి డెమాన్ ఏమన్నాడు చెప్తా. డెమాన్ దగ్గరికి తనుజ వెళ్ళంటది. డెమాన్ కళ్యాణ్ ఇలా అంటున్నాడు, బర్నీ గారి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అడుగు అంటున్నాడు, నాకేమో ఎవరిని అడగాలని లేదు, ఇలాగా జరుగుతుంది కదా, సో నాకు అడగాలని లేదు. తనుజ అంటే డెమాన్ ఏమంటాడు తెలుసా? వద్దు, అడగ సపోర్ట్ అడగొద్దు, తనకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చుకుంటాడు, అడగొద్దు అంటాడు. చూడు ఇప్పుడు ఎవరు ఎలాగా ఉన్నారు చూడు. కళ్యాణ్ ఆడుతున్న గేమ్ ఎలా ఉందంటే అటు ఆడియన్స్ గానీ ఇటు తనుజకు గానీ మనం మంచి కోరి చెప్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. తనుజ వెళ్ళి బన్నీ గారు సపోర్ట్ అడుగుతుంది, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అని. వెంటనే ఏమవుతుంది, బయట మొదలెట్టింది సపోర్ట్ అని. ఆల్రెడీ ఆ రోజు శ్రీజ వాళ్ళు వచ్చినప్పుడు సపోర్ట్ అక్క అన్నారు కదా, ఇవన్నీ తనకు తెలుసు. కావాలనే సపోర్ట్ అడుగు అంటున్నాడు. కానీ డెమాన్ తనుజ దగ్గర కూర్చున్నాడు, సపోర్ట్ అడుగుతూ అన్నాడు. ఏది రియాలో మీరు ఆలోచించండి. అయిపోయిందా? అది అయిపోయింది. సో అక్కడ పోనీ ఇది కూడా మీరు కన్సర్న్ అని అనొచ్చు. ఓకే, ఇది కూడా మీరు కన్సర్న్ అనొచ్చు. ఇప్పుడు ఏమో దగ్గర మీరు కన్సర్న్ అంటున్నారా? ఇమ్ము దగ్గర ఏడ్చాడు కదా, మీరు కన్సర్న్ అంటున్నారా? ఓకే అంటున్నారా? అయితే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చెప్తున్నా. కళ్యాణ్, ఇమ్ము అండ్ తనుజ వీళ్ళు ముగ్గురు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటారు. నాకు ఆ వీడియో దొరికితే ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతా. సో వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటే తనుజ అంటది, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మనకి ఎపిసోడ్ లో తీసేస్తాడబ్బా, ఆ అమ్మాయి మంచితనం అంతా తీసేస్తాడు, కళ్యాణ్ నెగిటివ్ ఫీడ్ అంతా కూడా ఎత్తేస్తాడు. ఈ రోజు మనకి ఎపిసోడ్ లో కళ్యాణ్ బంగారం, మంచి బంగారం, చూడు ఎంత బాధపడిపోతున్నాడు అన్నట్టు చూపించాడు కదా. అన్ సీన్ లో ఒక్క సీన్ కనుక ఎపిసోడ్ లో వేసి ఉంటే కళ్యాణ్ ఏంటో ఈ రోజు తెలిసేది. నేను చెప్తున్నాను అబ్బా, తన కళ్యాణ్ తనుజ అని ముందే ప్లాన్ తో వెళ్ళాడబ్బా, లేదంటే తనుజ లాగా వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏంటి? సోఫాలో కూర్చున్నారా? ఇక్కడ తనుజ ఎంత బాగా ప్లాన్ వేస్తుందంటే, అంటే ఒక జెన్యూనిటీ అనమాట. ఇప్పుడు బర్నీ అన్ననే అడుగు అని చెప్పేసి పదే కళ్యాణ్ అంటుంటే నేను అడగను, అండ్ నాకు ఎమ్ముకి ఇవ్వడం కరెక్ట్ అనిపిస్తుంది బర్నీ గారు, ఎందుకంటే నాకు డెమాన్ ఇచ్చాడు, సంజన గారికి సుమన్ ఇచ్చారు, ఈ లెక్కను చూసుకుంటే ఎమ్ముకి ఇవ్వచ్చు, ఎమ్ముకి ఇస్తే బాగుంటది అని చెప్పి ఇంకో మాట అంటది. ఏమైనా కానీ మన ఇద్దరులో ఒకరికి సెకండ్ ఫైనలిస్ట్ అంటది. కానీ ఆ తర్వాత తనుజ వెళ్ళి కిచెన్ లో ఉంటే నీ మీద అలిగాను, నాకు సారీ చెప్పు అని చెప్పేసి అంటాడు ఎవరో కళ్యాణ్. అంటే ఏం చేశాను రా, నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. నువ్వే ఆలోచించుకో, నాకు సారీ చెప్పు, నువ్వు నీ మీద అలిగాను అని అంటాడు. అంటే ఓకే, ఎందుకు కలిగి ఉంటాడు అని ఆలోచించి, ఓహో ఇమ్ము నేను మా ఇద్దరు ఎవరు గెలిచినా పర్లేదు అన్న దానికోసం అలిగావు అంటే, అందుకే అలిగాను. నువ్వు గెలవాలనుకోవాలి కానీ ఎంత కష్టపడి ఆడు వచ్చి ఇమ్ముకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావేంటి, ఇద్దరు ఒకటంటావేంటి అంటున్నాడు. ఇప్పుడు ఇది అంటే నువ్వు ఈ రోజు ఏడ్చి నేర్పబడమా కదా. ఒక్కసారి అంటే తెలుసా ఆ మాట, మళ్ళీ ఇంకోసారి అంటాడు, ఇమ్ము ఎక్కువ అనడం తీసుకోలేకపోతున్నా అంటాడు. ఇప్పుడు ఒకేసారి జరుగుతుంది ఈ డిస్కషన్. టాస్క్లు అవుతా ఉంటాయా, టాస్క్ మధ్యలో ఇలాగా ఇమ్ము ఎక్కువ తీసుకోలేకపోతున్నా, నువ్వు విన్ అవ్వాలి, నువ్వు ఆడాలి అని చెప్పేసి తనుజానని. మరి ఈ రోజు ఎందుకు ఇమ్ము దగ్గర కూర్చొని పడుకుని ఏడుస్తున్నావు? ఆ ఎమ్ము దగ్గరేమో నువ్వు నాకు ఎమ్ము ఫస్ట్ ప్రియారిటీ అంటాడు, ఆ తనుజ దగ్గరేమో అస్సలు నీ తర్వాత ఎవరైనా అన్నట్టు తనుజ దగ్గర, వీళ్ళిద్దరి దగ్గర అలా డబుల్ గా మాట్లాడు. అంటే తనకేం తను ఆడుకుంటున్నాడు, తనకేంటి ఈ తనుజతో బన్నీ గారిని సపోర్ట్ అడగమన్నది ఏంటి? ఆల్రెడీ అదే విషయం కదా, అమ్మాయి నెగిటివ్ అవుతుంది. ఇదంతా ఒక డబుల్ గేమ్. అటేమో ఎమ్ము దగ్గర నేనే ఫస్ట్ ప్రియారిటీ అంటాడు, ఇక్కడ తనుజ జస్ట్ ఇలా అన్నదంట, ఇద్దరులో ఎవరు విన్ అయినా పర్లేదు అన్నదంట. నువ్వు కష్టపడి ఆడుకుంటా అలా ఎలా అంటావు, నువ్వే విన్ అయ్యేలా ఆడాలి కానీ నేను హట్ అయ్యా, నేను తీసుకోలేకపోతున్నా. ఇలా ఒక్కొక్కసారి తనుజ ఎప్పుడు ఒంటరిగా కనపడితే అప్పుడు కూర్చొని ఇవే మాటలు. పాపం తనుజ నిజమని నమ్మేస్తుంది, తనుజ నిజమని నమ్మేసి మా కళ్యాణ్ బంగారం అనుకుంటుంది, సేమ్ బయట ఆడియన్స్ లో చాలా మంది అనుకుంటున్నట్టు.